హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే సీజనల్ రెసిపీ పచ్చి జీడిపప్పు మామిడికాయ కూర చేస్తున్నానండి. పుల్లగా చాలా బాగుంటుంది. ఈ పచ్చి జీడిపప్పుని వండుకోవడానికి ఎలా క్లీన్ చేయాలో పచ్చి జీడిపప్పు మటన్ కూర వండిన వీడియోలో చెప్పాను. చూడలేని వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదే వీడియోలో క్లీన్ చేసిన జీడిపప్పు సగం వండి సగం ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను కదా, అదే జీడిపప్పుతో వండుతున్నాను. చూడండి జీడిపప్పు ఎలా పెట్టింది, అలానే ఉంది 5 days అయినా కూడా. ఈ జీడిపప్పుని వాటర్ నుండి తీసేసి పక్కకి తీసుకొని ఉంచుకుంటున్నాను. ఈ పచ్చి జీడిపప్పు మామిడికాయ కూర కోసం చిన్నవైతే 4, పెద్దవైతే 2 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి ఉంచుకోండి. 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పులుపుకి తగ్గట్టుగా మామిడికాయ ముక్కలు కట్ చేసుకోండి. నేను మీడియం సైజ్ మామిడికాయ కట్ చేశాను. సమానంగా పులుపు తినే వాళ్ళకి సరిపోతుంది. పులుపు ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం పెద్ద మామిడికాయ కట్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఆనియన్స్ త్వరగా వేగడానికి 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని 1 minute వేయించుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని మామిడికాయ ముక్క సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోండి. మామిడికాయ ముక్క ఈ విధంగా మగ్గిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి జీడిపప్పుని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. కారం ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకో 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని 1/2 glass వాటర్ వేసి మూత పెట్టి 2-3 minutes హై ఫ్లేమ్లో ఉడికించి తర్వాత లో ఫ్లేమ్లో వాటర్ ఎగిరిపోయే వరకు ఉడికించుకోండి. పచ్చి జీడిపప్పు త్వరగానే ఉడికిపోతుంది. 1/2 glass వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఉడకడానికి. లాస్ట్లో చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా. ఒకవేళ ఉడకకపోతే తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే పచ్చి జీడిపప్పు మామిడికాయ కూర. చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఎండు జీడిపప్పు మామిడికాయ కూర కంటే ఈ పచ్చి జీడిపప్పు మామిడికాయ కూర ఎంతో రుచిగా ఉంటుంది. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన పేజ్ కోనసీమ పిల్ల సిరి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.